హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ చిప్స్. ఈ రవ్వ చిప్స్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టీ టైంలో ద బెస్ట్ స్నాక్ అన్నమాట. చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 2 కప్పుల వరకు బొంబాయి రవ్వ, అంటే మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, సన్న రవ్వ, అది 2 కప్పుల వరకు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. అంటే మెత్తని పిండిలా వచ్చే విధంగా 1 నిమిషం పాటు బాగా తిప్పుతూ ఇలా మెత్తని పిండి వచ్చే విధంగా బాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేశాక దీంట్లోకి ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసి మెత్తగా కాకుండా కొంచెం ఒక 2-3 సార్లు పలసిచ్చి తీసుకోండి. దీని వలన ఎండుమిరపకాయలు అనేది అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇలా చేసిన ఈ రవ్వని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వాము కానీ జీలకర్ర కానీ తీసుకోండి. నేను ఇక్కడ వాము తీసుకున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి అన్నీ బాగా కలిసే విధంగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంటే మనం ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ఈ రవ్వకి ఎంతైతే వాటర్ సరిపోతాయో మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ తడుపుకోవాలి. అంటే ఈ రవ్వ వాటర్ని కొంచెం ఎక్కువగానే అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి చూసుకుంటూ యాడ్ చేయండి. సో మొత్తానికి ఈ రవ్వని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గానే కలపండి. ఇలా కొంచెం రవ్వని సాఫ్ట్గా కలుపుకుంటేనే రవ్వ నానాక కరెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అయితే ఇక్కడ వాటర్ అనేది 1 కప్పు నిండా తీసుకుంటే చూడండి, ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ మిగిలాయి. 1 కప్పు నిండా కూడా పట్టలేదన్నమాట. ఇలా కలుపుకున్న ఈ రవ్వ ముద్ద మీద 1 టీ స్పూన్ నెయ్యి అప్లై చేయండి. దీని వలన రవ్వ అనేది ఆరిపోకుండా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేశాక కవర్ చేసేసి ఒక 10-15 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసేయండి. దీని వలన రవ్వ చక్కగా నానుతుందన్నమాట. చూడండి, నేను ఇక్కడ ఒక 15 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. రవ్వ చక్కగా నాని ఇలా మెత్తని కన్సిస్టెన్సీలోకి ఇలా సాఫ్ట్గా అవుతుంది. సో ఈ రవ్వని మరొకసారి అంతా బాగా కలుపుకున్నామంటే ఇది చాలా స్మూత్గా రెడీ అయిపోతుంది. ఇలా కలిపిన ఈ రవ్వ ముద్దలో నుంచి కొంచెం పిండిని తీసుకుంటూ, అంటే మనం చపాతీకి సరిపడా, చపాతీ చేయడానికి ఎంతైతే పిండి తీసుకుంటామో అంతే తీసుకొని ఇలా కొంచెం గోధుమ పిండి కానీ లేదా బియ్యం పిండి కానీ తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేసి మనం చపాతీ రోల్ చేసినట్లుగానే చేయండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ రవ్వతో చేస్తున్నాం కాబట్టి మనం పిండి సాగినట్లుగా ఈ రవ్వ అనేది సాగదండి. కొంచెం ప్రెషర్ పెట్టి గట్టిగా రోల్ చేయాలి. సో మొత్తానికి ఇలా మరీ పల్చగా కాకుండా అలానే మందంగా కాకుండా ఇలా మీడియంగా రోల్ చేయండి. ఇలా రోల్ చేసిన ఈ చపాతీని ఇప్పుడు చిప్స్లా కట్ చేసుకోవడానికి ఇలాంటి మనకి స్పూన్ ఉంటుంది కదా ఇంట్లో, ఆ స్పూన్ కానీ లేకపోతే ఇలాంటి స్పూన్ లేకపోతే చాకునైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను డైమండ్ షేప్లో చిన్న చిప్స్లా కట్ చేస్తున్నాను. షేప్ అనేది మీ ఇష్టం, స్క్వేర్ షేప్ అయినా మీ ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన ఈ చిప్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అయితే ఇదే విధంగా మిగతా పిండి మొత్తం ఇదే ప్రాసెస్లో చపాతీలాగా చేసి చిన్న చిప్స్లా కట్ చేసి తీసుకున్నానండి. చూడండి, పిండి మొత్తం తీసుకున్నాక చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేసుకుందాం. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చిప్స్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంటే మనం తీసుకున్న కడాయిలోకి ఎన్ని పట్టే విధంగా వీలుంటాయో అన్నీ యాడ్ చేయాలి. ఒకేసారి ఎక్కువగా తీసుకొని ఫ్రై చేసినా కూడా ఇవి షేప్ అవుట్ అయిపోయి సరిగ్గా ఫ్రై అవ్వవన్నమాట. సో ఇలా సరిపడా తీసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాయంటే ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఒక పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మొత్తం తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా చిప్స్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో యాడ్ చేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇవి మరీ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా ఇలా లైట్గా కొంచెం బ్రౌన్ షేడ్లోకి మారుతున్నాయి అన్నప్పుడు ఆయిల్ నుండి తీసి ఒక పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవడమే. ఇదే విధంగా మిగతా చిప్స్ని కూడా మొత్తం ఫ్రై చేసి తీసుకోవాలి. అలాగే టిష్యూ పేపర్ని కూడా తీసేయండి. చూడండి, చిప్స్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా బాగుంటాయండి. ఒక్కసారి మీరు చేసి పెట్టుకోండి. ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్నాక్ బాక్స్లో ఇవ్వచ్చు, లేదా ఈవినింగ్ టీ టైంలో స్నాక్ లాగా అయినా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ రెసిపీని మీరు ఓసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.